భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. నిన్న మోదీ గారు అక్కడ అయోధ్యలో వచ్చిన డిగ్నిటరీస్ అందరికీ దండం పెట్టుకుంటూ చుట్టూ తిరగడం చూసామండి. ఒక వీడియో క్లిప్పింగ్ పెడతాను మీకు. దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు అంతా మన మామూలు కామన్ పీపుల్ లాగా దగ్గరగా నుంచి మోదీ గారికి దండాలు పెడుతుంటే, మోదీ గారికి వాళ్ళకి దండం పెడుతుంటే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎవరండి? శ్రీ రవిశంకర్, రామ్దేవ్ బాబా ఇలాంటి వాళ్ళు చూడడమే వెళ్ళడానికి పెద్ద యాతన అయిపోతుంది. అమితాబ్ బచ్చన్, సినిమాకి పక్కన పెట్టండి. అమితాబ్ బచ్చన్, మన రజనీకాంత్, మిగతా వాళ్ళంతా ఒక దగ్గర ఉన్నారు. సాధువులు వాళ్ళలో ఎవరు, మన 3 మంది కాషాయ సాధువులు, శంకరాచార్యులు కూడా ఉన్నట్టున్నారు. మన కంచి కామకోటి విరాలు వెళ్ళారు. అలాగనే సాధువులు, గొప్ప సాధువులు వెళ్ళారు. తర్వాత అంబానీ కూడా మామూలుగా అందరిలాగే తిరిగేస్తాడు. సరే, చంద్రబాబు నాయుడు గారు కనబడ్డారు అక్కడ. నాకు చాలా మంచి హ్యాపీ అనిపించింది. చంద్రబాబు నాయుడు మంచి పని చేశారు. ఆయన ఈ రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళడం వల్ల ఆయనకి డెఫినెట్గా ఎడ్జ్ వస్తుంది. చాలామంది హిందూ ఓట్లు పడతాయి కొంతమట్టు. సో ఆయనకి గెలిచే ఛాన్సెస్ కూడా నాకైతే కనపడుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి మిస్ అయిపోయాడు. ఆయన క్రిస్టియన్ భావజాలం మనకి కర్మ, మనం ఏం చేయలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎక్సలెంట్గా మంచి స్టెప్ తీసుకున్నారు. మిగతా ఐఎన్డిఏ కూటమిలాగా అతను కూడా వెళ్ళడమో నేను అనుమానపడ్డాను. కానీ అతను ధైర్యంగా వెళ్ళడం వల్ల ఆయనకి మంచి జరుగుతుంది, మన ఆంధ్రదేశానికి కూడా మంచి జరుగుతుందనే ఆశిద్దాం. జై శ్రీరామ్.